కేసులు పెట్టించిన చరిత్ర మీది. ఇక్కడ ఉన్న ఒక దొంగ మాజీ ఎమ్మెల్యే మాటలు పట్టుకొని ఎన్ని చేయాలో అని చేసి మాలాటోళ్ళ మీదే పెట్టిన వాళ్ళు మల్లన్న మీద పెట్టి మల్లన్న ఇదట ఆయన సంసారట. అంటే వీటన్నిటిని కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ కడుపు మంటుంటే హాస్పిటల్ గురించి ఇవాళ 24 అంతస్తులు కట్టినాం. ఎంజిఎంలోనే రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు, స్టాఫ్ లేక అక్కడ ఎన్ని ఇది జరుగుతున్నాయని చెప్పి మేము ధర్నాలు చేసి అక్కడ కూర్చొని వచ్చిన రోజులు సందర్భాలు ఉన్నాయి. నిజంగా కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయిన కోట్ల రూపాయల మిషనరీ చెదలు పట్టిపోతుంటే పేపర్లు చూసినాం మనం. అప్పుడు సోయలేదు, అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు ఏం చెయ్యలేదు. ఇవాళ గొగ్గలు పెడుతున్నారంటే నిజంగా వీళ్ళన్నిటికీ కూడా ఇవాళ వరంగల్కు మంచి రోజులు మాకేం లేవు. వాళ్ళ తిరిగా మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు 2 మాటలు మాట్లాడడం, శంకుస్థాపన చేసి ఇది చేసి అట్టాసం చేసి వెళ్ళిపోయేది కాదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా మాట ఏదైతే ఇచ్చిందో వాటి మీద అధికారులకు ఆదేశించి ఇలా కోడ్ అయిపోగానే వాటిని డిపిఆర్లను రివైజ్ డిపిఆర్ పట్టుకరమని చెప్పి ఆ మాట అన్నమాట మీద దాన్ని కూర్చొని ప్రతిదీ కూడా ముందుకు పోదామనే ప్రయత్నంలో ఉంటే కేవలం ఎలక్షన్ల గురించి వచ్చి నువ్వు కేటీఆర్ నేను ఒకటి అడుగుతానని చెప్పి వరంగల్ జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలల్లా వీళ్ళన్నీ మునిగిపోతే 10,000 ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వచ్చి ఇస్తామని నువ్వు అనలేదా? ఇలా పర్కాల రైతుల దగ్గర నుంచి 100 ఎకరాలు గుంజుకొని మన దాన్ని ఏమంటారు టెక్స్టైల్ పార్క్ని ఆడ తీసుకొచ్చి చేస్తామని చెప్పి దానికి ఒక అసాంఘిక కార్యకలాపాలకు నిలయం చేసి రైతుల నోరు కొట్టిపోయింది నువ్వు కాదా? మీ అయ్యి వచ్చి 3 రోజులు ఈడ వండుకొని ఎంతమందిని మోసం చేసిపోయినావు. నేను మళ్ళీ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తాను. చేసింది వీళ్ళు కాదా? వీటన్నిటికీ జవాబు లేవు, దొరకాయి కూడా. జవాబు లేని ప్రశ్నలు మేము అడిగితే మీ దగ్గర 100కు 100లో ఒక్కదానికి కూడా జవాబు దొరకది. ఇక డెవలప్మెంట్ గురించి, వరంగల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చేసిండో చెప్పండి, మేము ఇది చేసినామని చెప్పండి. భద్రకాళి బండి కూడా ఆఖరి కూడా ఆఫీస్లోకి వెళ్ళి పెట్టి మేమేదో చేసినాం, మేమేదో పీకినామని చెప్పొచ్చి ఆడ శంకుస్థాపన చేసి భుజాలు చదువుకున్న కేటీఆర్, నువ్వు మీ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి వీరికి తెచ్చిన పైసలు ఏదో చెప్పు, జవాబు దొరకదు. 300 కొట్టిస్తాను మీ అయ్యే చెప్పిపోతాడు. ఆఖరికి ఎలాంటి దద్దమ్మలంటే వీళ్ళు నిజంగా బాధేస్తున్నది. స్మార్ట్ సిటీ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతున్నాయి. నోరు కొట్టుకుంటాను, 2 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నాం. 2 నెలలకెళ్ళి ఈఎల్సీ కానివ్వండి, దానకిషోర్ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి మొత్తుకొని తిరిగి ఆఖరికి ఎలక్షన్ కమిషనర్కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం. సార్, ఇవి హనుమకొండ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. 18 కోట్ల రూపాయలు మన పోతన నగర ట్యాంక్ బండ్ దగ్గర అడ్డానికి పెట్టినాం. ఇక్కడ ఎల్బీ కాలేజ్ దగ్గర, ములుగు రోడ్ దగ్గర వాటికి పెట్టినాం. వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి సార్, ఇది రాజకీయాలతో మనుషులను ప్రభావితం చేసేటి కావు, వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బొందిబాబు కాడికి వెళ్ళి అన్నిటి పెడితే మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక, ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తెల్లారి ఒక బొందిబాబుకు పర్మిషన్ ఇచ్చారు 160 కోట్లకు. అది మా కష్టాయుతం కాదా? నేను తెచ్చినవి కాదా? అవి మీరు తెచ్చిన నిధులు ఏదో చెప్పండి. తెచ్చిన నిధులు తేలేక సగం తెచ్చారు, తెచ్చిన వాటికి పర్సంటేజీలు కాంట్రాక్టర్లు ఇస్తలేరని చెప్పి వాటిని ఆపిన దాకా చరిత్ర మీది. ప్రజలకు కూడా విజ్ఞప్తి మీ ద్వారా, గత 10 ఏళ్లలో చూడండి, ఈ 6 నెలల్లో చూడండి, వ్యత్యాసాన్ని మీరు గమనించండి. ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించారు కాబట్టి, నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ హనుమకొండ జిల్లాలో మేము అందరం ఒక ఎమ్మెల్యేల యూనిటీగా దాన్ని తీసుకురావడానికి ప్రతి అనుక్షణం మేము కృషి చేస్తున్నాం. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. తప్పకుండా ఒక కమిట్మెంట్ చేసుకున్న విధంగా వరంగల్ జిల్లా
రూపురేఖలు మార్చే విధంగా మీరు రాబోయే రోజులలో చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తేనే మేము అనుకున్నవన్నీ మేము అభివృద్ధి చేస్తేనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతామని కూడా గతంలో చెప్పిన నేను. మీకు ఆ ధైర్యం ఉన్నదా? ఏ రోజు కానీ చెయ్యరు. మీకు ఆ ధైర్యం లేదు. మీ జీవితం అంతా రాజకీయం, మాయ మాటలు చెప్పాలి, మందిని మోసం చేయాలి. నీకు, మీ అయ్యకు, మీ చెల్లెకు భగవంతుడు మాత్రం ఒక వరం ఇచ్చిండే, తెలంగాణ యాస భాషల మాట్లాడి ప్రజలని మోసం చేయటం, ప్రజల నాడి కనుగొని ఏ విధంగా మోసం చేయటం తెలిసిన చాలా గొప్ప వ్యక్తులు మీరు. మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నటనలో. దానికి తోడు మా జిల్లాలో ఉన్న ఓ దొంగల ముఠ. వీళ్ళకి పొద్దుగాలైతే టేపు పట్టుకొని దస్తి పట్టుకొని ఎక్కడ భూములు లేని దస్తుల కోసం తిరిగింది తప్ప ఏ రోజు అభివృద్ధి గురించి తిరగని దొంగలు వీళ్ళు. ఇలా నిజంగా కూడా నేను నిన్న జరిగిన ప్రెస్ మీట్ చూసినాక కడుపు మంట బాధతో చెప్తున్నా. ఆడ రివ్యూ మీటింగ్ అవుతుంది, దొంగల పని దొంగలలో ఉన్నారు ఇక్కడ. అందుకే రాత్రి 12-2 గంటలకు వచ్చి ఇలా మీ ముందు ఉంచడానికి వీళ్ళందరి కాపీస్ కూడా మీకు ఇస్తున్నా. ఇవాళ వీళ్ళు మాట్లాడిన కరెంటు గురించి ఒక్కటి పొరపాటు మీద జరిగితే దాన్ని భూతద్దంలో చూపించి ఎంతో మొత్తం కొప్పలు మునిగిపోయినాయి అన్నట్టు, వీళ్ళు చేసిన 100 పాపాలు మాయమైపోయినట్టు. ఆ నిన్న జరిగిన దాని మీద కూడా విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోబోతున్నాం. దాని మీద కూడా ఆయన తప్పు కూడా జరగకుండా ఉండటానికి సీఎం గారు తిరుపతిలో ఉండి రాత్రి 8 గంటలకు స్కోలింగ్ వస్తున్నారని చెప్పి ఫోన్ చేసి వాట్స్ గోయింగ్ దేర్, అది పోయి చూడండి, దాని గురించి ఏదో తెలుసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేస్తుంటే దానికి ఇంత పెద్ద భూత జనరేటర్ల మీద నడుస్తూనే ఉన్నారు అక్కడ. సో దీని మీద మరోసారి ప్రజల విజ్ఞప్తి, తీన్మారు మల్లన్నను ఆశీర్వదించండి. వీళ్ళు పెట్టిన కేసులు ఆ కుటుంబాన్ని రాగం చేసి జైళ్లలో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసి ఎదురు తిరిగినందుకు ఆయన కేసులు పెట్టింది వీళ్ళే. 50 కేసులు అరే 200 పెట్టారు, 4 మీద పెట్టారు, 5 మీద పెట్టారు. ఇక అదే గొప్ప విషయం ఏం కాదు. రాజకీయాలలో ఎన్ని కేసులు ఉంటే అది గొప్పలు అనుకునే రోజులు ఇలా మీలాంటి దుర్మార్గులు చేయబట్టి. థ్యాంక్ యూ.